యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్స్ చూడండి. నువ్వు గాని ఆ పని చేయలేదా? నిజాలన్నీ బయట పెట్టి మీ కుటుంబం పరువు రోడ్డుకి ఈడ్చాల్సి వస్తుంది. ఆఫీసర్, ఏంటి మా నాన్న గురించి ఆలోచిస్తున్నారా? ఇంకా అవసరం లేదు. మా నాన్నది ఏ తప్పు లేదని నిరూపించే అవకాశం దొరికింది. ఎలా నిరూపిస్తావు? ఈ ఫోటోతోనా? అవును ఆఫీసర్, ఈ ఫోటో వెనుక స్టూడియో పేరుంది. ఆ స్టూడియో కాని వెళ్ళామంటే ఈ ఫోటోలో తన పక్కనున్నది ఎవరనేది అర్థమవుతుంది. ఆ ఫోటోలో ఉన్నది ఎవరనేది తెలుసుకున్నామంటే మా నాన్న తప్పు చేస్తున్నారా లేదా అనేది మీకే కాదు, ఇంట్లో అందరికీ అర్థమవుతుంది. స్టూడియోకి వెళ్దాం. ఇప్పుడా? 2 రోజుల్లో ప్రూవ్ చేస్తానని చెప్పాను కదా, పదండి. స్టూడియోకి వెళ్తే ఇప్పుడే తెలిసిపోతుంది మా నాన్న తప్పు చేస్తున్నారా లేదా అనేది. సరే పద. చెప్పండి సార్. మాకు దీని ఫుల్ ఫోటో కావాలి. ఈ పక్కనే ఉన్నదెవరో తెలియాలి. ఇది మా దగ్గర తీసిన ఫోటోయేనా? వెనక మీ స్టూడియో లోగో ఉంది, త్వరగా చెక్ చేసి ఇవ్వండి. ఈ ఫోటో మీది కాదు. అలాంటప్పుడు మీరెవరో ఏంటో తెలియకుండా నేనెలా ఇస్తాను? మేమెవరో తెలియాలి, అంతే కదా? ఏ సార్. ఇదిగో నా ఐడి కార్డ్. సారీ సార్, సారీ. మీరు సివిల్ డ్రెస్లో ఉండడం వల్ల తెలియలేదు సార్. ఇప్పుడు తెలిసింది కదా, త్వరగా ఇవ్వు. అలాగే సార్, కూర్చోండి. ఓ 10 నిమిషాల్లో చూసిస్తాను.
తీసుకోండమ్మా. చెప్తే అర్థం కదా నీకు? నువ్వు మా ఇంటికి వచ్చావంటే మర్యాదగా ఉండదు. నేను రాను. ఏం చేసుకుంటావో చేసుకో. మావయ్య గారు ఏమితో ఉన్నారంటే మా నాన్న ఈమెతో ఉండడం ఏంటి? మా నాన్నని తప్పు పట్టారందరూ, కానీ ఇక్కడ మావయ్య ఉన్నారు. మా నాన్న ఈమెతో ఉండడం ఏంటి? మరి ఇంత జరుగుతున్నా ఏం మాట్లాడకపోవడం ఏంటి? ఏం మాట్లాడతారు? ఇలాంటి విషయాలు అందరికీ చెప్తారా? మా నాన్న ఇలాంటి పని చేస్తాడా? మా అమ్మకు అన్యాయం చేస్తాడా? వద్దు ఆఫీసర్, మీరు ఆవేశపడద్దు. నేను ఆవేశపడకపోయినా మా అమ్మ ఊరుకుంటుందా? అమ్మమ్మ ఊరుకుంటుందా? ఇక్కడ కాదు, ముందు ఇంటికి వెళ్దాం పద. చిన్న పని మీద బయటికి వెళ్ళామమ్మా, కానీ ఏమైందమ్మా? ఎలా చెప్పాలో తెలియడం లేదమ్మా. అంత చెప్పకూడని విషయం ఏముంది? అది అది శౌర్య, ఏమైంది? కళ్యాణ్ ఏదో చెప్పటానికి ఆలోచిస్తుందేంటి? ఈ విషయం బయటికి చెప్పాలో లేదో తెలియట్లేదమ్మా. అదేంటి ఇద్దరూ ఒకే మాట మీదున్నారు? ఏముంది కవర్లో? శౌర్య, ఏంటిది? ఈవిడితో మీ నాన్న? వద్దమ్మా, పెద్దగా మాట్లాడుకో. ఎవరైనా విన్నారు అంటే గొడవ అవుతుంది. ఏమిటమ్మా? ఏమిటి కళ్యాణి, ఏదో గొడవ అవుతుంది అంటున్నావు? ఆస్తి పేపర్ల మీద సంతకం పెట్టనుంది కదా, దాని గురించే అయి ఉంటుంది.
దాని గురించి కాదమ్మా. మరి అమ్మ వద్దు. ఏమిటి కళ్యాణి, మాతో చెప్పకూడని విషయాలు కూడా ఉన్నాయా ఈ ఇంట్లో? విని మీరు తట్టుకోలేరులే అమ్మమ్మ. ఏంటి శౌర్య, ఏంటి మీరు మాట్లాడేది? ఏం లేదులేండి తాతయ్య. ఇవ్వమ్మా. కళ్యాణి, ఏమిటది? ఆస్తి కాగితాల మీద సంతకాలు పెట్టను అన్నావు. ఇప్పుడు చూస్తే అడిగిన దానికి సమాధానం చెప్పకుండా వెళ్ళిపోతున్నావు. ఏమిటమ్మా, ఎందుకు కొత్తగా ప్రవర్తిస్తున్నావు? ఏం లేదు నానమ్మా. ఏమీ లేనప్పుడు చెప్పడానికి ఏమైందమ్మా? దయచేసి ఏం అడగండి. ఏమిటి ఏమిటి ఏమి అడగండి? ఇంట్లో పెద్దవాళ్ళం, మా మాట కాదని నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు, నీ ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తున్నావు. ఏ విషయమైనా మాతో చెప్పకుండా ఏం చేద్దామని? అమ్మా, కళ్యాణిని అపార్థం చేసుకోవద్దు. అర్థం చేసుకునే తప్పు చేశామనిపిస్తుంది. అందరూ సంతకాలు చేస్తున్నా నేను చెయ్యను అంది. కారణం ఏమిటి అంటే చెప్పలేదు. ఇప్పుడేదో జరిగింది, అది చెప్పకుండా దాస్తుంది. బయట పెట్టడం మంచిది కాదని దాచిపెడుతున్నావు అమ్మమ్మ. బయట పెట్టకూడని విషయం ఇప్పుడు ఏం జరిగిందిరా? ఏం లేదు తాతయ్య. కళ్యాణి, పిలుస్తుంటే లెక్క చేయకుండా వెళ్ళిపోతామే, ఏమిటది? ఇలా ఇవ్వు, నానమ్మా. ఇవ్వు. శౌర్య, ఏమిట్రా ఇది? నా అల్లుడు మంచివాడు మంచివాడు అనుకుంటుంటే ఇలాంటి పనులు చేస్తున్నాడా మీ నాన్న? ఈ అమ్మాయికి అజయ్కి ఏదో సంబంధం ఉందని అనవసరంగా వాడిని అనుమానించాం. ఈ అమ్మాయి తల్లి ఆ రోజు అలా మాట్లాడటానికి కారణం మీ నాన్న. నా అల్లుడు నిప్పు లాంటి మనిషిని నా కొడుకు కన్నా ఎక్కువగా చూసుకున్నాను. తప్పు చేశాడని నా కొడుకు స్థానం మీ నాన్నకిచ్చి చూసుకున్నాను రా. అలాంటిది మీ నాన్న ఇలా చిచి. పిలవరా, మీ నాన్నని పిలువు. ఇలాంటి పనులు చేసి నా కూతురి జీవితాన్ని ఏం చేయాలనుకుంటున్నాడో ఇప్పుడే తెలిపోవాలి. పిలువు.
వద్దు నానమ్మ, ఈ విషయం అత్తయ్యకి తెలిస్తే తట్టుకోలేరు. తెలియకుండా దాచిపెట్టేంత చిన్న విషయం ఇది. ఎప్పటికైనా తెలియాల్సిందే కదమ్మా. చెప్పకుండా దాచిపెట్టి మీ మావయ్య చేసిన తప్పుని ఇంకా ప్రోత్సహించమంటావా? ఏమండి, పిలవండి అబ్బాయిని. అమ్మా వద్దు నానమ్మ. కొంచెం ఆగండమ్మా. ఏం చేస్తున్నారు అందరూ ఇక్కడ చేరి? ఏం లేదత్తయ్య, నానమ్మతో ఏదో మాట్లాడుతున్నా. ఆ మాట చెప్పడానికేంటే అంత కంగారు పడుతున్నావు? చేతిలో అదేంటి? ఏం లేదులేండి అత్తయ్య. ఏవీ లేనప్పుడు చూపించడానికేంటి నీకు? ఇవ్వు. అత్తయ్య ఏం లేదు. ఇవ్వు. అత్తయ్య ఇవ్వమంటుంటే ఏమైందమ్ము? ఎందుకలా అరిచావు? ఏంటిదమ్ము? ఏంటలా చూస్తున్నావు? ఏంటిది? ఏంటిది? ఎవరిది? మాట్లాడరే. ఎన్ని రోజులు మా అన్నయ్య తప్పు చేస్తున్నాడు అనుకొని ఆయన అనుమానించాను. కానీ తప్పు చేస్తున్నది మీరా? దమ్ము, నేను చెప్పేది విను. నిజంగా నాకే పాపం తెలీదు. నేను చెప్పేది ముట్టుకోకండి. ఇంతకాలం ఏ విషయంలో కూడా నన్ను సమర్థించకుండా ఉంటే నా భర్తకి ప్రేమ చూపించడం తెలీదు అనుకున్నాను. కానీ ప్రేమే లేదు. ఆ ప్రేమ దాని మీద ఉంది అని ఇప్పుడు అర్థమైంది. ఏమీ తెలియనట్లు ఎంత నమ్మించారండి నన్ను. నేను కాకుండా మీ జీవితంలో ఇంకో మనిషి మిమ్మల్ని. దమయంతి, అసలు ఏం జరిగిందో తెలుసుకుందాం. ఏంటి తెలుసుకునేది?
ముందు సాక్ష్యం కనిపిస్తూ ఉంటే ఇంతకాలం నీ భర్త తప్పు చేశాడు, వాళ్ళ భర్త తప్పు చేశాడు, వీళ్ళ భర్త తప్పు చేశాడు అని అందరి గురించి మాట్లాడాను. కానీ ఈ రోజు నా భర్త తప్పు చేశాడు అంటే ఇప్పుడు నేనేం చేయాలి? తప్పు చేసిన మీతో ఎలా బతకాలి? అత్తయ్య ఏం లేదులేండి అత్తయ్య. నువ్వు మాట్లాడుకో. మీరెవ్వరూ మాట్లాడకండి. మీ జాలి నాకు అవసరం లేదు. తప్పు చేశాడని నా తోడబుట్టిన అన్ననే వద్దనుకున్నాను. ఆ తప్పుని సమర్థించిందని అనుపమని ఈ రోజు వరకు అవమానిస్తూనే ఉన్నాను. ఆ తప్పుకి పుట్టిన బిడ్డ అని కళ్యాణిని మాటలతో వేధిస్తూనే ఉన్నాను.